అందరికీ నమస్తే. మనం ఇక్కడ పెనుగొండ దగ్గర సోమందేపల్లి దగ్గర మండలంలో ఉన్నాము. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ చూడండి ఫైర్ ఎలా జరుగుతుందో. ఆ కొండ మీద చూడండి, ఆ కొండ మీద ఫుల్ పోతా ఉంది. మరి ఇక్కడైతే ఆరిపోయిందని చెప్పారు ఎఫ్బిఓ. ఇది ఆరిపోవడమా అండి? చెప్పండి. దీనికి ఒక చిన్న కథ చెప్తాను నేను మీకు. ఎలా ఉందంటే 2 జిల్లాల్లో ప్లస్ మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు ది గ్రేట్ పర్సన్. ఎలా అంటే 40 ఏళ్ళ అనుభవజ్ఞుడు. పర్యావరణం గ్రీనరీ అంటే పడి సస్తాడు, చావడానికన్నా సిద్ధం. పర్యావరణం అంటే ఆయన గ్రీనరీ, ఆయన ఒక తపన చంద్రబాబు నాయుడు గారికి. అలాది ఏమైతా ఉందంటే ఈ 2 జిల్లాల్లో ఒక చిన్న కథ ఏమంటే, ఒక బస్సు లగ్జూరియస్ బస్ ఇన్ ఏపీ, అంతకన్నా మించిన బస్సు ఇంకొక 40 ఏళ్ళలో కూడా దొరకదు. అలాంటి బస్సు డ్రైవర్ ఎలా ఉన్నాడంటే 2 జిల్లాల అందగాడు డ్రైవరు. కండక్టర్ ఎలా ఉన్నాడంటే ఓన్లీ కంప్యూటర్, ఇంకేముండదు, ఏం కనపడదు ఆయనకి. ఓన్లీ కంప్యూటర్ వచ్చిందా, కంప్యూటర్లో చూపిస్తే రైట్ లేదా ఆఫ్, అంతే. ఆయన ఇంకేం పని చేయడు, అంతకు మించి ఇంకేం పని చేయడు. ఇంకా టైర్లు చూస్తావా, అన్నీ రీబెల్ట్ టైర్లే. ఓకే, రీబెల్ట్ టైర్లు అయినా పని చేస్తాయి, కానీ ఆ ట్యూబ్స్ ఉన్నాయి చూడండి, అన్నీ ఒక్కొక్క ట్యూబు 60 నుంచి 70 బొక్కలు పడ్డాయి. బ్లో పెట్టినా కూడా పని చేయవు. ఏం చేయాలో చెప్పండి. ఒక స్టెప్ని బాగుంటుంది, ఆ స్టెప్ని మార్చడానికి కూడా ఎవరు గతిలేరు. ఆయన కంప్యూటర్, ఈయన 2 జిల్లాల అందగాడు. ఎలాంటి జరుగుతాయి ఇలాంటి ఫైర్లు, సర్వనాశనం అయిపోతున్నాయి 2 జిల్లాలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక 10 రోజుల్లో మీ దగ్గర నేను వస్తున్నాను. ఈ 2 జిల్లాల గురించి మీతో మాట్లాడాలని నేను డిసైడ్ అయినాను. చంద్రబాబు నాయుడు గారు, చాలా వరెస్ట్ అంటే నంబర్ 1 వరెస్ట్ ఇన్ ఇండియాలో. ఇంత వరెస్ట్ నేను ఎక్కడ చూడలేదు సార్. మీరైతే తపన పడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు సార్. ఏం జరుగుతుందని మీకు సవినయంగా నేను తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఆల్.